హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మీరు చూసేది ఇడ్లీస్. కానీ రెగ్యులర్ ఇడ్లీస్ కన్నా కొంచెం టేస్టియర్, హెల్తీయర్ అండ్ హ్యాపీయర్ వెర్షన్ అనమాట. దీనికోసం నేను బీట్రూట్‌ని, క్యారెట్‌ని, ఇంకా పాలక్‌ని చాలా కొంచెం వాటర్, పాలక్‌లో అయితే అసలు వాటర్ వేయలేదు. బ్లెండ్ చేసుకున్నాను. మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను. రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను. దాంట్లోనే బీట్రూట్ పేస్ట్‌ని యాడ్ చేసేసాను. బీట్రూట్ హెల్త్ బెనిఫిట్స్ తెలుసు కదా! హిమోగ్లోబిన్ లెవెల్స్‌ని పెంచడానికి ఫస్ట్ యూజ్ చేసేది మనం బీట్రూటే. దాంతో పాటు హెయిర్ హెల్త్‌కి, స్కిన్ హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది. ఈ హెయిర్ హెల్త్, స్కిన్ హెల్త్ అనేవి మన ఇంటర్నల్ హెల్త్‌ని బట్టే వస్తాయి కాబట్టి. అలానే క్యారెట్స్ వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. ఐసైట్‌కి చాలా మంచిది. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది క్యారెట్‌దయితే. ఎస్పెషల్లీ ఇడ్లీలో యాడ్ చేసినప్పుడు. పాలకూర బెనిఫిట్స్ ఇక నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. ఈ పాలకూరని ఏ విధంగా తీసుకున్న మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అది హెల్తీయెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. సో, ఇలా మల్టీ కలర్ ఇడ్లీస్‌ని ఎందుకు నేను చేస్తానంటే, ముందది నచ్చుతది. మన కళ్ళకి నచ్చుతుంది. తర్వాత ఆబ్వియస్‌గా మనకి టేస్టీగా అనిపిస్తూ ఉంటుందనమాట. సో, ఇడ్లీలో రెగ్యులర్‌గా ఉండే టేస్ట్ తో పాటు ఇవి యాడ్ చేయటం వల్ల ఆ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏది దొరికితే అది క్యారెట్ ఒకరోజు వేయొచ్చు, బీట్రూట్ ఒకరోజు, పాలక్ ఒకరోజు అట్లా ఏ కాంబినేషన్ అయినా సరే తీసుకొని ట్రై చేయండి. మీరే నాకు చెప్తారు ఇది చాలా బావుంది, హెల్తీగా కూడా ఉంది అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ ఇడ్లీలో ఉండే రెగ్యులర్ మినపప్పు, బియ్యము లేదంటే రవ్వ హెల్త్‌కి చాలా చాలా మంచివి. హై ఫైబర్ ఫుడ్ కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా చాలా అడ్వైజబుల్ అనమాట. దీంతో కాంబినేషన్ నేను పల్లీ చట్నీ చేసుకున్నాను. ఏ చట్నీ అయినా బావుంటుందండి. టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ మీ చాయిస్. కానీ తప్పకుండా ఇలాంటి ఫ్లేవర్డ్ ఇడ్లీస్‌ని ట్రై చేస్తూ ఉండండి. హెల్తీగా ఉండండి. హ్యాపీ